హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నేచర్ గ్రీన్ ఛానల్. ముందుగానే చెప్తున్నాను, ఈ వీడియో క్రైమ్ న్యూస్లు చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ మాత్రం కాదు. ఇవాళ వీడియో కేవలం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడే వీడియో అన్నమాట. చూసారు కదా, తిరుపతి స్టార్ట్ అయింది అంటేనే నేచర్ ఎంత బాగుందో, మొత్తం కొండలతోని గ్రీనరీగా. సరే, నేనైతే ఇంతకుముందు షార్ట్ వీడియోలో చెప్పున్నాను, మనకి రైల్వే స్టేషన్ బయటికి రాగానే ఇలా విష్ణు నివాసం అయితే ఉంటుంది. మనకి మధ్యలో ఈ బ్రిడ్జ్ అనేది అడ్డం ఉంటుంది, దాన్ని దాటుకొని వెళ్తే విష్ణు నివాసం డైరెక్ట్. అక్కడి నుంచి మనము అలిపిరి మెట్ల మార్గానికి వెళ్ళడానికి 3 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఆటోలు, ఫ్రీ బస్సులు అన్నీ ఉంటాయి, చూసుకొని వెళ్ళడమే. అసలు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఎన్నో మార్గాలున్నా భక్తులు ఎక్కువగా ఇష్టపడేది అత్యంత పురాతనమైనది అలిపిరి మెట్ల మార్గం. కాబట్టి అలిపిరి మెట్ల మార్గంలో ఉండే విశేషాల గురించి, అలాగే దర్శనం టికెట్లు ఎక్కడిస్తారు, ముఖ్యంగా మనకు మెట్ల మార్గంలో కనిపించే ఆలయాలు, విష్ణుమూర్తి అవతారాలన్నీ, ఇంకా మొత్తం ఎన్ని మెట్లు ఉంటాయి, అలాగే ఫ్రీ లగేజ్ కౌంటర్స్ ఎక్కడ ఉంటాయి అనే విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకండి. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి మెట్లుకి వెళ్ళే దారిలోనే రైట్ సైడ్ లో ఫ్రీ లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ ఆధార్ కార్డ్ అవేనా అవసరం లేదు, కానీ మనం చెప్పులు కూడా లగేజ్ లోనే ప్యాక్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం చెప్పులతో మెట్ల మీద వెళ్ళలేం కాబట్టి. అలాగే ఆధార్ కార్డ్ అవన్నీ ఏం అవసరం లేదు, మన లగేజ్ వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. అలాగే మనకి ఒక కార్డు ఇస్తారు, దాన్ని మనం స్కాన్ చేసుకొని పైకి వెళ్ళిన తర్వాత అయితే చూపించాల్సి ఉంటుంది. మనం వెళ్ళేదానికన్నా ముందే మన లగేజ్ అయితే వెళ్ళిపోతుంది, మనం వెళ్ళిన తర్వాత పికప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం శ్రీవారి పాదాల మండపం దగ్గర అయితే ఉన్నాము. మనకి ఇక్కడి నుంచి యాత్ర అనేది మొదలవుతుంది. శ్రీవారి పాదాల మండపం అంటే స్వామివారు వైకుంఠం నుండి దిగి వచ్చినప్పుడు ఇక్కడే తొలిపాదం మోపారని చెప్తారు. అందుకే మనం మెట్లెక్కే ముందు ఇక్కడ ఒక టెంకాయ పెట్టుకుని దండం పెట్టుకుని మొదలు పెడతాం అనమాట. ఇంకా మనం రాజగోపురం నుంచి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ బోర్డు మీద మెన్షన్ చేస్తున్నారు, గుండెపోటు, రక్తపోటు, వృత్తులు, ఆస్తమా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కొండ ఎక్కకపోవడమే మంచిదని. సో అది కొంచెం చూసుకొని వెళ్ళాలి. పెద్దవాళ్ళు, రక్తపోటు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఎందుకంటే దారిలో మనకి హాస్పిటల్స్ కూడా ఉండవు. నేను తిరుపతికి చాలా సార్లు వెళ్ళాను, కానీ ఎప్పుడు మెట్ల మార్గం నుంచి అయితే వెళ్ళలేదు. మనం అందరం మెట్లు ఎక్కేటప్పుడు చేసే పొరపాటు ఏంటి అంటే, ఎన్ని మెట్లు ఉన్నాయి, ఇంకా ఎంత దూరం నడవాలి, ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయని కౌంట్ చేసుకుంటూ వెళ్తాం కదా. అలా కాకుండా మనము అలసిపోకుండా, అలసట తెలియకుండా ఉండాలి అంటే దారి పొడవునా ఉన్న విష్ణుమూర్తి అవతారాలు, ఇంకా గుళ్ళు అలాంటివన్నీ చూసుకుంటూ వెళ్తే మనకు అలసట అనేది తెలియదు. నేను అదే చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇంతకు ముందు నడుచుకొని వెళ్ళే వాళ్ళు ఈ కొండను చూసే ఉంటారు కదా, దాని మీద అచ్చులు ఉన్నాయి. అవి ఎందుకో తెలుసా? పూర్వకాలంలో మనుషులు ఈ కొండ మీద నడుచుకొని వెళ్ళేటప్పుడు అక్కడ మోకాళ్ళు ఆనించే వాళ్ళంట. అయితే వాళ్ళంతా గట్టిగా ఉండేవాళ్ళంట, అక్కడ వాళ్ళ అచ్చులు పడేవంట. అయితే రాను రాను అది మనకి ఎలా చెప్తారంటే, అక్కడ బోర్డులో అక్కడ ఆనిస్తే కాళ్ళు, మోకాళ్ళ నొప్పులు, అప్పటి వరకు నడిచిన నొప్పులు ఏమన్నా ఉంటే పోతాయని చెప్తారు. అలా మనం వెళ్ళే దారిలో ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకుంటూ వెళ్తే అలసట అనేది ఉండదు కదా. ఇక్కడ ఏంటి అంటే, మనం ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు కొనుక్కోవాలి అనే కోరికలు ఏమైనా ఉంటే రాళ్ళ మీద రాళ్ళు పేరుస్తాం కదా. సో అది అందరు అలా పేర్చున్నారు. అసలు ఒక రాయి కూడా మిగిలిలేదనమాట. ఇంకా మనం వేరే వాళ్ళే అయితే తీయలేము, కానీ కింద ఉన్నవి, కింద పడ్డవి అలా అయితే తీసుకొని పేర్చొచ్చు. నేను అదే చేసి అయితే వచ్చేసాను. ఇలా మనం దారి మొత్తము ఏ గుడిని, ఏ ప్లేస్ని వదిలిపెట్టకుండా అన్ని చూసుకుంటూ నిదానంగా వెళ్తే ఒక 5 hours పట్టేది ఒక 1 hour లేట్ అవుతుందేమో అంతే. దానికోసం మనం ఆదరాబాదరాగా గబగబా ఫాస్ట్గా వెళ్ళామా వచ్చామా అన్నట్టు కాకుండా ఇలా చూసుకుంటూ ప్రతి ఒక్కటి తెలుసుకొని వెళ్తే మంచిది. సో అది నిజం చెప్పండి, ఈ వీడియో చూసేవాళ్ళు ఎంతమంది ఇప్పటి వరకు తిరుపతి మెట్లు ఎక్కుంటారు? ఎంతమంది దారిలో మనకి విష్ణుమూర్తి అవతారాలు కనిపిస్తుంటాయి కదా, ఎన్ని అవతారాలో తెలుసా? అక్కడ ఉండే ప్రతి ఒక్క అవతారం కూడా విష్ణుమూర్తి అవతారమే. మొత్తం 10 అవతారాలు, 10 అవతారాలు. లోకాన్ని రక్షించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి విష్ణుమూర్తి 10 అవతారాలు అయితే ఎత్తారు. అవన్నీ కూడా మనకి మెట్ల మార్గంలో కనిపిస్తూనే ఉంటాయి. వాటి గురించి అయితే తెలుసుకుందాము. మొదటిది మత్స్య అవతారం, చేప రూపంలో వేదాలను రక్షించడానికైతే అవతారం ఎత్తారు. రెండోది కూర్మ అవతారం, తాబేలు రూపంలో మందార పర్వతాన్ని వీపుపై మోసారు. ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాం. ఇలా మనం వెళ్తూ ఉంటే చాలా మండపాలు, గోపురాలు అయితే కనిపిస్తాయి. అప్పటి రాజులు, చక్రవర్తులు నిర్మించినవి. ఎంత కాదనుకున్నా ఇన్ని మెట్లెక్కాలి అంటే కంపల్సరీ అలసట అయితే వస్తుంది. కానీ ఎక్కువ అలసిపోకుండా ఉండడానికి చిన్న టిప్స్ అయితే చెప్తాను. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, దారి మొత్తంలో ఇలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. కానీ ఆకలి వేస్తుందని చెప్పేసి, అలసట ఉందని చెప్పేసి మనం హెవీగా అయితే తినకూడదు. లిక్విడ్స్ అయితే తీసుకోవచ్చు, కానీ హెవీగా తింటే మరి ఎక్కువ ఆయాసం అయితే వస్తుంది. కాబట్టి ఎక్కువ తినకుండా లిక్విడ్స్, కొంచెం ఎనర్జీ ఉండాలి కాబట్టి లిక్విడ్స్, గ్లూకోజ్ వాటర్, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి అయితే తాగొచ్చు. కానీ మనం అక్కడ మిరపకాయ బజ్జీలు అవి ఇవి చాలానే ఉన్నాయి, అవన్నీ తింటే మాత్రం ఇంకా ఎక్కువ దూరం అయితే నడవలేము, అలసిపోతాం. ఇంకో టిప్ ఏంటి అంటే, మనం ఫస్టే హడావిడిగా ఫాస్ట్గా ఎక్కేసి వెళ్ళిపోయామంటే కొంచెం దూరానికి మనకి ఎక్కువ అలసట వస్తుంది. అలా కాకుండా కొంచెం స్లోగా అన్ని చూసుకుంటూ వెళ్ళాలి. అలాగే మనకి ఎక్కువగా అలసట వచ్చింది అంటే మాత్రం కంపల్సరీ కూర్చొని కొద్దిగా రెస్ట్ తీసుకొని వెళ్తే మనకి మళ్ళీ రికవర్ అయిపోతాం అనమాట. 5 minutes అలా కూర్చొని వెళ్తే
కొన్ని కొన్ని స్టెప్స్కి మనం అలా ఆగుతూ వెళ్తే కొంచెం అలసట అనేది ఎక్కువగా ఉండదు. అలాగే ఇంకొక అవతారం ఏంటి, 3వ అవతారం వరాహ అవతారం, పంది రూపంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని రక్షించడానికి. 4వ అవతారం నరసింహ అవతారం, హిరణ్యపుడిని సంహరించి ప్రహ్లాదుని కాపాడారు. ఇలా అవతారాలు ఎత్తుతూ ఉన్నారు. 5వ అవతారం వామన అవతారము, బలి చక్రవర్తి గర్వాన్ని అణిచి ముల్లోకాలను సరిచేశారు. 6వ అవతారం పరశురామ అవతారం, దుష్టరాజులను అంతం చేసి ధర్మాన్ని స్థాపించారు. ఇప్పుడు మనం ఇలా నడుచుకొని అన్ని దేవులను దర్శించుకుంటూ ఇంకో గోపురం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మనకి రామ అవతారం అయితే కనిపిస్తుంది. చాలా మందికి ఇష్టమైన దేవుడు శ్రీరాముడు. మరి శ్రీరాముడు విష్ణుమూర్తి ఎన్నో అవతారమో తెలుసా? 7వ అవతారం, మర్యాద పురుషోత్తముడిగా రావణ సంహారం చేశారన్నమాట ఈ అవతారంలో. ఇది అందరికీ తెలుసు. ఇది మనకి గాలిగోపురం. ఇక్కడ నుంచి చూస్తే తిరుపతి చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే మనం గాలిగోపురం చేరుకోవాలంటే సుమారు 2000 మెట్లు అయితే ఎక్కి రావాలి. మనకి ఇక్కడ 7వ అవతారమైన రామాలయం ఉంటుంది. దానికి ఎదురుగానే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. గాలిగోపురం దగ్గరకు వచ్చామంటే మనకి మొత్తం ఫుడ్ స్టాల్సే ఉంటాయి ఒక 1/2 కిలోమీటర్ వరకు. ఎందుకంటే మనం చాలా అలసిపోయి ఉంటాం అప్పటికి. ఇంకా కొన్నే మెట్లు కదా అని చెప్పేసి, ఇంకా కొన్నేం కాదు అలా చూసినా కానీ ఇంకా 1350 మెట్లు ఉంటాయి. అలా అని చెప్పేసి హెవీగా తింటే మాత్రం ఇంకా అవన్నీ కూడా నడవలేము. తర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది, ఇంకా అసలే నడవలేము. కాబట్టి చూసుకొని ఎక్కడ కూడా టెంప్ట్ అవ్వకుండా జాగ్రత్తగా వెళ్తే మంచిది. మరి ఇన్ని మెట్లు ఎక్కుతాం కదా, ఆకలేదా అలసట రాదా అంటే కంపల్సరీ ఆకలేస్తుంది. మరి ఇక్కడ నేను తినకుండా ఎక్కానా అంటే తినే ఎక్కాను, కానీ మార్నింగ్ కదా స్టార్ట్ అయింది. టిఫిన్ మాత్రమే చేశాను, అది కూడా లైట్గా. కానీ ఆ టిఫిన్ కూడా ఏంటి అంటే, ఆ టిఫిన్ చేసి మెట్లు ఎక్కడానికి 1 అవర్ అయితే గ్యాప్ వచ్చింది. ఎందుకంటే మనం లగేజ్ కౌంటర్ దగ్గర చాలా రష్ ఉందన్నమాట. అక్కడ 1 అవర్ అయితే గ్యాప్ వచ్చింది కాబట్టి పర్వాలేదు, అంత అలసట ఏం అనిపించలేదు. ఇంకా చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మనకి 900 మెట్ల కాడ నుంచి మోకాళ్ళ పర్వతం మెట్లు ఎట్లా ఉంటాయో ఇక్కడ గాలిగోపురం వరకు కూడా మెట్లు అలాగే ఉన్నాయి. కొంచెం మరి కొండ ఎత్తుగానే ఉండింది. తర్వాత మన గాలిగోపురం తర్వాత నుంచి కొంచెం ఇలా సాఫ్గా ఉంది నడవడానికి. అందరూ మోకాళ్ళ మెట్లే కష్టం అనుకుంటారు, కానీ కాదు. మనకి ఒక 900 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఒక 2100 వరకు కూడా మనకి మోకాళ్ళ పర్వతం మెట్లు ఎలా ఉంటాయో కొంచెం ఎత్తుగా అలాగే ఉన్నాయి. ఒక 1100-1200 మెట్ల దాకా. మళ్ళీ గాలిగోపురం వచ్చేదాకా కూడా మనకి స్టెప్స్ అనేవి కొంచెం కష్టంగానే ఉన్నాయి. దానికోసం ప్రిపేర్ అయితే వెళ్ళండి. ఇంకా 8వ అవతారం బలరామ అవతారం, అంటే కృష్ణ అవతారం, అధర్మాన్ని నశింపజేసి భగవద్గీతను బోధించారు. ఇంకా 9వ అవతారం బుద్ధ అవతారం, అహింసను శాంతిని ప్రబోధించడం. ఇంకా కల్కి మూవీని ఎంతమంది చూశారు? ప్రభాస్ కాబట్టి అందరు చూసే ఉంటారు. కానీ చూసిన వాళ్ళందరికీ మూవీ అర్థమైందా అంటే 90% అర్థమైపోయి ఉండకపోవచ్చు. ఎందుకు అంటే 10వ అవతారం కల్కి అవతారం, కలియుగాంతంలో అధర్మాన్ని తుడిచిపెట్టే భవిష్యత్ అవతారం ఇది. దాంట్లో లాస్ట్ అవతారం మనం చూస్తాం కదా, కల్కి అవతారం. కానీ అది చాలా మందికి అర్థమై ఉండకపోవచ్చు, ఎందుకంటే అందరికీ భగవద్గీతలు ఇవన్నీ తెలియవు కదా. అంతా చదివి తెలుసుకోవాలంటే మనకి జన్మంతా కూడా సరిపోదు. ఇంకా మనకి ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి వచ్చేసింది. ఇది ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయము. ఇక్కడ అందరూ ముడుపులు అయితే కడుతున్నారు. ఇంకా మనం దగ్గరికి వచ్చేసినట్లే. చెప్పడం మర్చిపోయాను, మనము విష్ణు నివాసం దగ్గర ఇలా కాలినడకన వెళ్ళే వాళ్ళకి ఫ్రీ దర్శనం టోకెన్స్ అయితే ఇస్తారు కదా, అవి మనం ఇక్కడ గాలిగోపురం దగ్గర కంపల్సరీ స్కాన్ అనేది చేయించుకోవాలి. లేదు అంటే మనకి పైకి వెళ్ళిన తర్వాత అవి అలౌ చేయరనమాట దర్శనానికి. ఒకవేళ మనం అక్కడ విష్ణు నివాస్లో తీసుకోకపోయినా దర్శనం టికెట్లు మనం ఇక్కడ గాలిగోపురం దగ్గర అయితే ఇస్తారు. ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ. ఈ వీడియో చూసే వాళ్ళు ఎప్పుడైనా తిరుపతికి ఇలా మెట్ల మార్గంలో వెళ్తే మాత్రం ఇవన్నీ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంకా ఈ అలిపిరి మెట్ల మార్గంలోనే మనకి ఇలా జింకలు, యానిమల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు బోర్డులో, వీటికి ఫుడ్ ఏం పెట్టొద్దని. ఎందుకంటే వాటికి బయటికి అలవాటు అయిపోతాయి, బయటకు వచ్చేస్తాయని. ఫుడ్ అలా పెట్టొద్దంటారు, కానీ వీళ్ళు పెడుతూనే ఉన్నారు. దారం బట్టి ఎవరో ఒకరు పోతూనే ఉంటారు ఏదో ఒకటి. కానీ కోతుల కన్నా చింపాంజీలు నయబట్టుంది. ఎందుకంటే కోతులు ఏం చూస్తే వాటికి మనకి ఎగబడతాయి మీదికి. చింపాంజీ అక్కడే కూర్చొని ఉన్నాయి, ఏం అనట్లేదు. అలా అని చెప్పేసి వాటిని కదిలించొద్దు. ఇంకా అదేంటో తెలియదు, కానీ చింపాంజీలు ఉన్న చోట కోతులు ఉండవంట ఆ ప్లేస్లో. అది ఎందుకో రీజన్ అయితే నాకు తెలియదు మరి. ఇంకా మనకి తిరుపతిలో నడక మార్గం కూడా ఉంటుంది కదా. ఈ మొత్తం 3550 మెట్లు మాత్రమే మనకి కౌంట్ ఉంటుంది. నడక సుమారుగా మనకి నడిచేది చాలానే ఉంటుంది, అది కౌంట్ ఉండదు. నడక కాక మనకి మెట్లు మాత్రమే మనకి 3550 మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటుంది. అలసిపోయినప్పుడల్లా కూర్చొని ఇలా ప్రశాంతంగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళడమే. ఇంకా చేసేది ఏమీ లేదు, గోవిందా గోవిందా అనుకుంటా. లేదంటే ప్రతి మెట్టుకి నామాలు ఉంటాయి, చదువుకుంటూ వెళ్ళడమే.
ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనకి దర్శనం టికెట్స్ ఉంటాయి కదా, ఒకవేళ వాళ్ళు ఇచ్చిన టికెట్స్ అయినా పర్వాలేదు, మనకి ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్స్ అయినా మనం నడిచిన రోజు కాకుండా నెక్స్ట్ డేకి అయితే బుక్ చేసుకోండి. ఒకవేళ బుక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇస్తారు కదా ఫ్రీ దర్శనం టికెట్స్, అవి మనకి అవే రోజు ఇవ్వరు, నెక్స్ట్ డేకి ఇస్తారనమాట. ఎందుకంటే ఆ రోజు మొత్తం నడిచి అలసిపోయి ఉంటాం కాబట్టి. ఇంకా మనకి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనకి రోడ్డు మీద నడుకుంటుంది కదా, రహదారి నడక అదైతే స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి నడక స్టార్ట్ అయిన తర్వాత మనకి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అయితే పడుతుంది. దీని మీద నుంచి వెళ్ళిన తర్వాత మనకి మొత్తం నడక మార్గం అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు అయితే మనకి ఒక 2800 స్టెప్స్ అయితే కంప్లీట్ అయి ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంకా మెయిన్గా ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనుకుంటా. అంటే ఒక 40 మినిట్స్ అలా పట్టిందన్నమాట. అంటే నడుచుకుంటూ వెళ్ళడానికి రోడ్డు మీద ఇట్లా వెళ్తూ ఉంటారు కదా, మనం చూస్తూ ఉంటాము ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినప్పుడు వెహికల్లో వెళ్తే సైడ్ నడుచుకుంటూ వెళ్తారు కదా, అలా మనం వెళ్ళేది. కానీ రోడ్డు అనేది కొంచెం వెడల్పు పెంచుతున్నారు. ఎందుకంటే మనకి ఇలా వెహికల్స్ కార్నర్ తిరిగేటప్పటికి నడుచుకుంటూ వెళ్ళే దారి కొంచెం మరీ దగ్గరగా ఉంది. కొంచెం రోడ్డు అయితే పెంచుతున్నారనమాట. ఇలా నడుచుకుంటూ వెళ్ళే దారి మాత్రం మనకి ఒక 45 మినిట్స్ అలా పడుతుంది. దాని తర్వాత మనకి మోకాళ్ళ మెట్ల పర్వతం అయితే వస్తుంది. అది అస్సలైన టాస్క్ అనమాట. అవి మినిమం మనకి ఒక 650 స్టెప్స్ అలా ఉన్నాయి, కనిపిస్తుంది కదా, అక్కడ కనిపించే గోపురం దగ్గర నుంచి మనకి మోకాళ్ళ మెట్ల పర్వతం అయితే స్టార్ట్ అవుతుంది. అంటే మనకి రోడ్డు మీద నడుచుకొని వెళ్ళిన తర్వాత మనకి ఈ పర్వతం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే మోకాళ్ళ మెట్ల పర్వతం కాడ కొంచెం రిస్క్ అని చెప్పొచ్చు. కానీ పూర్వకాలంలో అయితే మొత్తం ఈ మోకాళ్ళ మెట్లు మొత్తం ఎన్ని ఉంటాయో అన్నీ ఎక్కి వెళ్ళేవాళ్ళంట. కానీ ఇప్పుడు కూడా ఎక్కుతున్నారు, ఎక్కేవాళ్ళు ఉన్నారు, నేను చూశాను. అసలు చాలా గ్రేట్ అయితే. కానీ ఇప్పుడు అందరూ అన్ని మెట్లు ఎక్కలేరు కదా, కొంతమంది 5, 7, 9, 11, 21 ఇలా అయితే స్టెప్స్ ఎక్కొచ్చంట. మరి మొత్తం నడవాల్సిన అవసరం లేదు, మొత్తం ఎక్కాల్సిన అంత ఇది లేదు మన ఓపికని బట్టి. ఇంకా అంతే. నేనైతే 21 అయితే ఎక్కాను. ఫస్ట్ టైం కదా, కొంచెం భయంగానే అనిపించింది కానీ ఎక్కొచ్చు. ఇంకా ఈ మోకాళ్ళ మెట్ల పర్వతంలో మొత్తం స్టెప్స్ అయితే ఒక 650 అలా ఉంటాయి. ఇవి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇంకా మెయిన్ కొండ మీదకి చేరుకున్నట్టే అనమాట. ఇలా ఇన్ని మెట్లు నడుచుకొని వెళ్ళి ఇలా ఇంత కష్టపడి మనం వెళ్ళిన తర్వాత ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఆనందం మామూలుగా ఉండదన్నమాట. కాళ్ళు అయితే నొప్పులు వస్తాయి, రావని కాదు. కాకపోతే కొంచెం ఈరోజు కాదు రేపు దర్శనం అనుకుంటే మాత్రం కొంచెం రెస్ట్ అయితే దొరుకుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే మాకైతే రెస్ట్ లేదు. ఎందుకంటే మాకు ఇక్కడ వెంటనే నేను పైకి వచ్చేసరికి 6 అయింది. కానీ 6:30కి దర్శనం ఉంది. ఇప్పుడు వెంటనే వెళ్ళి రెడీ అయిపోయి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి. ఒకవేళ టికెట్స్ చేసుకున్నప్పుడు మనకి రూమ్స్ లేవంటే ఇలాగే స్ట్రైట్‌గా వెళ్ళిపోతే సిఆర్ఓ ఆఫీస్ మనకి ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది. లేదు మనకి ఏది తెలియకపోయినా కానీ ఎవరిని అడిగినా చెప్తారనమాట. సిఆర్ఓ ఆఫీస్‌కి వెళ్తే అక్కడ రూమ్స్ కూడా ఒకవేళ ఉంటే ఇస్తారు, లేదంటే లాకర్స్ తీసుకోవడమే. ఇంకా చేసేదేం లేదు. మనకి ఇక్కడ ఫ్రీ లగేజ్ ఇక్కడికి వచ్చేస్తుంది. మనం మెట్లెక్కిన తర్వాత మనకి స్టార్టింగ్‌లోనే ఇలా రైట్ సైడ్‌లో మనకి లగేజ్ కింద ఇచ్చుంటాం కదా, మనము ఇక్కడ లగేజ్ అయితే పికప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సిఆర్ఓ ఆఫీసు వెళ్ళిపోవడమే. వెళ్ళిన తర్వాత మనము అక్కడ రూమ్ ఉంటే ఇస్తారు, లేదంటే లాకర్ తీసుకోవడమే. ఇక్కడ మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి లాకర్ తీసేసుకొని, లాకర్ కూడా మనకి ఇదే రూట్‌లో స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే ఇక్కడ మాధవ నిలయం అని కనిపిస్తుంది కదా, అందులోనే మనకి లాకర్స్ కూడా ఇస్తారు. అందులోనే వాష్‌రూమ్స్ ఇంకా పడుకోవడానికి అంతా కూడా ఉంటుంది. లాకర్స్ తీసుకొని ఒకవేళ వెంటనే దర్శనం ఉంటే మాత్రం లాకర్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే రూమ్‌కి కూడా మళ్ళీ క్యూ లైన్ చాలా ఉంటుంది. సో అదన్నమాట. ఎక్కువ టైం లేదు కాబట్టి మేము ఇక్కడ లాకర్ తీసేసుకొని వెంటనే రెడీ అయిపోయి దర్శనానికైతే వెళ్ళిపోయాము. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ఈ వీడియో యూజ్‌ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.